అమ్మాయిని ఏది చెప్పినా ఆర్డర్ చేసి బుక్ చేసి అంత పెద్ద ఆమె కానీ ఇంకా చిన్న ఆమె ఆర్డర్ బాగా చేస్తుంది. మమ్మీ నాకు ఇది కావాలంటే తెప్పిస్తుంది. ఏమంతా పిల్లలు పెద్దగా అయినాక కాలేజ్ పోయినాక వాడు పరిచయం అయిన నుంచి 16 ఏళ్ళకి ఆ పిల్ల ప్రేమలో పడిపోయింది ఈ అమ్మాయితోని ఈ అబ్బాయితోని పడినాక ఏమైందంటే ఇట్లా ఇక్కడ మన అబ్బాయి కాదు కానీ మనకు నీ ఏజ్ వాడని 18 ఏళ్ళు అయినాక అమ్మాయి నేను మాట్లాడుతా అక్కడ ఇక్కడ మాట్లాడి వేరే అబ్బాయిని చేసిస్తా అంటే లేదు నాకు ఈ అబ్బాయి కానీ గొడవ పెట్టుకుంది తల్లితోని. గొడవ పెట్టుకుంటే నా బిడ్డను కొడుతుందని పోలీస్ స్టేషన్ ఇచ్చింది అలా మమ్మీ. ఇప్పుడు ఆ తల్లి కూడా ఇప్పుడు చదువుకో అమ్మ మంచిగా, తర్వాత నేను సపోర్ట్ చేసి మీకు పెళ్లి చేస్తా అన్నది. అది అంటేనే కదా ఆమె ఇట్లా చదువుకో, మంచి చదువుకున్నాక మంచి పాస్గా మంచి డిగ్రీ చేసుకో, మంచి చేసుకో, జాబ్ చేసుకో, నేను తర్వాత పెళ్లి చేసిస్తా, ఇంత డబ్బులు ఇచ్చి ఇంత కట్నం ఇచ్చి చేపిస్తా అంటే ఇంట్లో అమ్మాయి వినకపోతే వాడు ఏం చెప్పిండేమో, ఇలా మా మమ్మీ తన బంగారం ఉంది, మా మమ్మీ తన ఇంత పైస ఉంది, మా డాడీ ఇంత పైస ఉంది, మా డాడీకి వెళ్ళిపోయిండు, ఏమేమి చెప్పింది ఇక చెప్తానే కదా బాయ్ ఫ్రెండ్కి అన్నీ చెప్పుకుంటాం కదా. ఆడు చెప్పుకుంటేనే కదా వాడు అన్ని వీక్కున్నాడు. దాన్ని ఇక కొన్ని రోజులు ఎలుగొట్టేసి కొన్ని రోజులు ఇన్న ఉంది. మళ్ళీ లొల్లి అయినాక కొన్ని రోజులు విన్నాక మరి పెళ్లి చేసుకున్నారో చేసుకోలేదు తెలియదు. మళ్ళీ 17 ఏళ్ళకే అబ్బాయి పాపగా అన్నది బాబు ఆ పిల్లకు. ఓకే, ఇప్పుడు బాబు నెల 15 రోజులు అవుతుంది. ఓకే, అట్లాంటిది అది ఏమైందంటే ఈ బండి వల్లనే ఇప్పుడు ఇది బయటపడ్డది. మేము ఇక్కడనే ఉంటాం. ఈ మనిషి పాతి పెట్టి లోపలి పెట్టింది మనకే తెలియదు. అంటే మనం పైకి ఎక్కువ మనది ఇక్కడనే కదా. ఇక్కడ మాట్లాడితే అలా అమ్మాయి అలా ఈమె కూతురు ఉంది కదా, ఆ పెద్ద అమ్మాయి మాట్లాడుతుండే అలా మమ్మీకి ఇట్లా మంచిగా మాట్లాడుతుంది. ఉంటుంది ఇది అంటే అయింది ఇది అంటుండే. అంతేగాని ఆ చిన్న అమ్మాయి అటాయిస్తే ఇట్లా చూస్తుంటే పోతుండే. పెద్ద అమ్మాయి చాలా మంచిది, డీమార్ట్లో పని చేస్తుండే. చంపినాక గిట్ట 8 నెలలు ఉంది అలానే. 9 నెలలు ఉన్నాక కననీకి 9 నెలలు 9 months పడినాకనే వెళ్ళిపోయింది అమ్మాయి. అంతసేపు అడిగింది వాళ్ళ అక్క, ఏమైంది ఇలా మొత్తం తవ్వినవు చేసినావు అంటే, ఇగో పందికొక్కలు దోతున్నాయి అవన్నీ ఇదవుతున్నందుకోసం ఇగో సిమెంట్ వేయించిన పూజ చేస్తానికి పోతున్నా. పూజ కానీ పూజ గదిలోనే తవ్వి పాత పెట్టే. ఆమెకి ఎవరికి తల్లి కింద ఉంది, నేను ఈడ పూజ చేసిన తల్లికి ఈ పెద్దవాళ్ళు కూడా అందులోనే ఉండేవాళ్ళు. అయితే ఏమైందంటే ఇట్లా సంగతి ఇక 3 రోజుల నుంచి అంత ముందుకు పోలీస్ స్టేషన్కి ఇస్తానంటే నేను రా నువ్వు అంటే అట్లా రావు నువ్వు, నీకు మా అమ్మ కదా నాకే అమ్మనా అటు ఇట్లా అలా పెద్ద అమ్మాయి అడిగింది, రాలేదు. సరే ఇది వస్తలే కదా, ఒకసారి చూసింది 2 సార్లు చూసి మళ్ళీ పెద్ద అల్లుడు పెద్ద బిడ్డను పోయి ఇస్తేనే ఇది 2 సార్లు 3 సార్లు బయట పడ్డది. అది గిట్ల బండి అమ్మితే అలవాల నుంచి మళ్ళీ ఇంకో వేరే తన అక్కంపేట కాడ మళ్ళీ దీని సంతకం అంజుది సంతకం ఫోర్జరీ చేసి అట్లా దొరికిపోయింది ఈమె. బండి వల్లనే ఇది సేవం బయట. మేము